క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ ఇంత థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ టీ20 మ్యాచ్ ఇన్ ద డికేడ్. ఎవరైనా ఇంతకన్నా బెస్ట్ టీ20 మ్యాచ్‌ని చూపిస్తే అదే 2020లో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ20 మ్యాచ్. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూస్తే గుండె ఆగి చచ్చిపోతారు. ఈ 5 మ్యాచ్ టీ20 సిరీస్‌లో ఇండియా అప్పటికే 2 మ్యాచెస్ గెలిచి లీడింగ్‌లో ఉంది. ఇండియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. రోహిత్ శర్మ 40 బాల్స్‌లో 65 రన్స్ కొట్టాడు. ఇండియా 20 ఓవర్స్‌లో 5 వికెట్స్ కోల్పోయి 179 రన్స్ స్కోర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ 21 బాల్స్‌లో 31 రన్స్ స్కోర్ చేశాడు. కానీ తర్వాత వచ్చిన కేన్ మామ ఇండియాకి చుక్కలు చూపించాడు. 8-4 6 సిక్సెస్‌తో 48 బాల్స్‌లో 95 రన్స్ స్కోర్ చేశాడు. న్యూజిలాండ్ ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసింది. లాస్ట్ ఓవర్ షమి బౌలింగ్ చేస్తున్నాడు. షమి వేసిన ఫస్ట్ బాల్‌కే టైలర్ 6 కొట్టాడు. తర్వాత షమి భయంకరమైన ఫామ్‌లో ఉన్న విలియమ్సన్‌ని అవుట్ చేశాడు. న్యూజిలాండ్ గెలవాలంటే జస్ట్ 1 బాల్‌కి 1 రన్ కావాలి. కానీ షమి లాస్ట్ బాల్‌కి టైలర్ వికెట్ తీసి మ్యాచ్‌ని డ్రా చేశాడు. సూపర్ ఓవర్‌లో బుమ్రా వేసిన బౌలింగ్లో విలియమ్సన్ అండ్ గప్తిల్ కలిసి 17 రన్స్ కొట్టారు. నెక్స్ట్ ఇండియా నుండి రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కి వచ్చారు. సౌదీ బౌలింగ్లో ఇండియా 4 బాల్స్‌లో జస్ట్ 8 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. ఇండియా మ్యాచ్ గెలవాలంటే లాస్ట్ 2 బాల్స్‌లో 10 రన్స్ కావాలి. స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మ సౌదీ వేసిన బాల్‌ని 6 కొట్టాడు. లాస్ట్ బాల్‌కి 4 రన్స్ కావాలి. ఏం జరుగుతుందో అని అందరికీ టెన్షన్‌తో నరాలు తెగిపోతున్నాయి. అప్పుడు రోహిత్ శర్మ 6తో మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌తో ఇండియా సిరీస్ గెలిచింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇండియా 5-0తో న్యూజిలాండ్‌ని క్లీన్ స్వీప్ చేసింది. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.